నమస్తే పెద్దమ్మా. ఏంటండి ఎలా ఉంది గవర్నమెంట్? గతంలో జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఎలా ఉంది? జగన్దే నాకు నేను ఇప్పుడు నాకు కాంగ్రెసే నాకు ఇష్టం. ఆ, ఎప్పుడు కాదు నా ఓట్లు మొదలుపెట్టిన కాడి నుంచి నాకు అదే ఇష్టం. జగనే. నేను అక్కడే యాత ఇది కాదు ఒక జగన్ అనే కాదు ఇంద్రమ్మ కాడి నుంచి కాడ ఆ, ఓకే. మరి ఇప్పుడు కొంతమంది చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు ఆ హామీలు ఇచ్చాడు కదా, 3 గ్యాస్ బండ్లని ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం 15,000 ప్రతి తల్లికి అని, అలాంటివి ఏమైనా వస్తున్నాయా? అవి రావట్లేదండి. ఇంకా 15 ఏళ్ళు రావట్లేదు. గ్యాస్ బండ్లు వేసారు కానీ కొంతమందికి పడుతున్నాయి. ఒక తడవ వేసారు, ఒక్క తడవే నాకు వచ్చింది. ఇక అవి పెద్దగా రావట్లేదు. మరి గవర్నమెంట్ వారు రెండు తపాలు వేసామంటున్నారు. వేయలేదండి ఇంకా వేయలా? ఇంతవరకు మేడం ఇప్పుడు చూస్తున్నారు కదా, వాలంటీర్ వ్యవస్థ ఉందా? తీసారా? వాలంటీర్లు తీసేసారండి. తీసేసారా? ఉమ్. ఆ. ఇప్పుడు మరి పెన్షన్ ఎవరు ఇస్తున్నారు? చంద్రబాబు ఇస్తున్నారు. అక్కడ మగవాళ్ళు పంపిస్తున్నారండి. కుర్రాళ్ళు మీ అంటే కుర్రాళ్ళు పంపిస్తున్నారు. ఏ ఊరి నుంచి ఇంటింటికి తెచ్చి ఇస్తున్నారు. ఓకే. అప్పట్లాగా వాలంటీర్ లేరు. లేరండి. లేరు. ఆ. ఇప్పుడు పరిస్థితి నుంచి కూడా రేషన్ వాహనాలు నిలిపేస్తున్నారంట కదా. రాజనా రేషన్ బియ్యం వాహనాలు వచ్చాయి కదా ఇంటింటికి, అవి తీసేస్తారంట. తీసేస్తున్నా కానీ ఇప్పుడు మొన్న పోయిన నెలలో కూడా వచ్చినాయండి. ఈ నెలలో రావండి. మరి ఇది తెలియదు ఆ. బాబు. మరి ఎలాంటి ఇబ్బందులకు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి? మాది ఇక్కడికి కాదండి, మాది పల్లెటూరు గన్నవరం పైన. ఎక్కడైనా పర్లేదు. మరి పోయిన నెలలో వచ్చినాయండి. మరి ఈ నెల ఏమంటారు తెలియదు. ఇప్పుడు మీ వలమనేని వంశీ గారిని అరెస్ట్ చేశారు కదా, మరి ఆయన మంచి చేశాడా చెడు చేశాడా? ఆయన మంచిగా చేశాడండి. ఆ. ఆయన బాగా మంచిగా చేశాడు. మాకు అదే ఆయనేనండి ఎమ్మెల్యే మా ఊరికి. ఆ. ఆ గన్నవరం మండలానికి, మా గన్నవరం మండలం ఎన్ని ఊళ్ళు అయితే ఉన్నాయో ఆయనే మాకు ఎమ్మెల్యే. మరి ఇప్పుడు ఎర్లగడ్డ వెంకటరామేగా. మాకు రాలేదండి ఇంతవరకు మా దగ్గరికి. ఆయన ఎప్పుడు రాడు. దగ్గరికి మట్టుకు మాకు రాలే. ఆ. అయినా రాడు కానీ అంత పెట్టు ఎప్పుడన్నా ఎలసనప్పుడు వస్తాడు కానీ. అది ఇప్పుడు ఆయన నువ్వు అన్నావు చూడు గన్నవరం, ఇప్పుడు ఈయన కాదు, ఆ. ఏర్లగడ్డ ఆయన కాదు, ఇంకొక ఆయన ముందు ఆయన వంశీ గారు. వంశీ గారు. ఆయన వచ్చినా ఎప్పుడన్నా పనసలప్పుడు అటుకు వస్తాడు. ఏదన్నా ఓట్లు వెళ్తున్నప్పుడు వస్తాడు. బాగా సాయమే చేస్తాడు. చేస్తాడా? ఏమైనా సమస్య ఉందని చేస్తాడా వంశీ గారు? చేస్తాడండి. బాగా చేస్తాడు. చేసేవాడు ఎందుకు